శేర్లింగంపల్లి జర్నలిస్టుల సొంతింటి కళ సాకారం దిశగా అడుగులు వేయడం ప్రారంభమైంది అని టీయూడబ్ల్యూజే నాయకులు వెల్లడించారు. చందానగర్లోని పీజేఆర్ స్టేడియంలో శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, అలానే ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సగరలు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో, ఈరోజు శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే 143కి అనుబంధమైనటువంటి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీజేఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. గత తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఆ రోజు అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ద్వారా కలెక్టర్కు ఇంప్లైన్ చేసి స్థానిక శాసనసభ్యులైనటువంటి అరికెపూడి గాంధీ గారు వారికి చేయూతగా నిలబడ్డటువంటి ప్రెస్ క్లబ్ శేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే నాయకత్వం ఎకరా భూమిని సాధించుకున్నటువంటి సందర్భం. ఆ ఎకరా భూమిలో మరి నిర్మాణాలు జరగాలి, త్వరలో జర్నలిస్టులకు సొంతింటి కళ నిజం కావాలనే ఒక లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది. అల్టిమేట్గా అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నియోజకవర్గంలో మరో యూనియన్గా ఉన్నటువంటి నాయకులతో సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. ఈరోజు జర్నలిస్టులకు గుర్తింపు కావాలన్నా, ఈరోజు మనలో ఎవరైనా ప్రమాదవశాత్తు ఏమన్నా అయి మన కుటుంబానికి మనం దూరమైతే మన కుటుంబానికి ఒక భరోసా కల్పించేటువంటి వ్యవస్థ సంక్షేమానికి 42 కోట్ల రూపాయలు ఆ రోజే 100 కోట్లు ప్రకటన అసెంబ్లీలో చేయించి 42 కోట్ల నిధులు తీసుకొచ్చి వాటికి 42 కోట్లను 69 కోట్లకు ఇంట్రెస్ట్తో సహా చేసినటువంటి చరిత్ర మనది, మన నాయకుడు. కాబట్టి మనం కూడా ఒకటి నమ్మాలి. ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ విషయంలో స్థలం తక్కువది, దీన్ని ఏం చేద్దాం? 25-30-40 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సీనియర్ మాట్లాడు. కానీ దౌర్భాగ్యం, ఈ ప్రాంతం అనేది హైటెక్ సిటీ ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పి సమావేశం పెట్టుకున్నాం. ఎందుకంటే మేము అల్లం నారాయణ సార్ తోటి గత పుష్కర కాలం పాటు జరిగిన తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉండి పోరాడినందుకు, తెలంగాణ సాధనలో భాగస్వాములమైనందుకు అల్లం నారాయణ సారు నేతృత్వంలో ఒక 1 ఎకర్ భూమి, అంటే గాంధీ అన్న కూడా మాకు చాలా సహకరించాడు. చాలామంది ఎమ్మెల్యేలు కూడా ట్రై చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఎవరికైతే పట్టాలు